ములుగు జిల్లాలో ఇద్దరు కక్కుర్తి ఆఫీసర్లు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఓ టీచర్ నుంచి 20,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. యాక్సిడెంట్ కారణంగా 6 నెలలు సిక్ లీవ్లో ఉన్న ఓ ఉపాధ్యక్షుడు రీజాయినింగ్ ఆర్డర్ కోసం వెళ్ళగా డీఈఓ 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఇక దీంతో ఆ టీచర్ ఏసీబీని ఆశ్రయించారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ డీఈఓ పాని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం కన్నాయగూడ మండల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు యాక్సిడెంట్కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు. సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన 1వ తారీఖు అక్టోబర్ 1 నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు. అయితే ఆ లక్ష్మీపురం హెడ్ మాస్టర్ గారు సిక్లో ఉండి 3 మంత్స్ దాటింది కాబట్టి డిఈఓకి సరెండర్ చేశాము, డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డిఈఓ గారు ఆఫీస్కి వచ్చి అతను జైనింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఆయన జైనింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతను వద్దనే ఉంచుకొని డిఈఓ పన్నని గారు అతనికి 20,000 రూపాయలు లంచంగా ఇస్తేనే నేను రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి టీచర్ని డిమాండ్ చేసిండు. అలాగే ఆర్డర్ ప్రిపేర్ చేసినందుకు గాను దిలీప్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అతనికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అతను రైట్. ఇక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ములుగు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. ఇక డీఈఓ పాని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ను రెడ్ హ్యాండ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భాగ్యశ్రీ, ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం మండలంలో పనిచేసే ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు యాక్సిడెంట్ కి గురై ఆయన సిక్ లో 3 మంత్స్ ఉన్నాడు. 3 మంత్స్ సిక్ అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ దగ్గర పోయి ఆయన రిపోర్ట్ చేయడంతో మీరు 3 నెలలు సిక్ కావడం వల్ల మేము మిమ్మల్ని డిఈఓ ఆఫీస్ కు సరెండర్ చేశామని చెప్పేసి ఏవైతే సంబంధిత హెడ్ మాస్టర్ చెప్పడంతో బాధితుడు యాక్సిడెంట్ గురైన ఉపాధ్యాయుడు డిఈఓ ఆఫీస్ కు పోయి వెళ్ళి మళ్ళీ అక్కడ జాయినింగ్ రిపోర్టు తీసుకొని వెళ్ళి డిఈఓ పాని గారికి ఇవ్వడంతో మీరు 3 నెలలు అయింది కాబట్టి మీకు పోస్టింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 20,000 రూపాయలు ఇస్తేనే నీకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కూడా టైపింగ్ ఆర్డర్ ఇచ్చినందుకు కూడా 5,000 రూపాయలు అని చెప్పేసి ఎంత బ్రతిమలాన్ని కూడా హుకుం జారీ చేయడంతో ఆయన ఆ 2 నెలలు కాల వ్యవధిలో తిరుక్కుంటూనే ఉన్నాడు. మళ్ళీ ఏదైతే ఈ జూన్ నెలలో 12వ తారీఖు స్కూళ్ళు రీఓపెనింగ్ అయినాయి, ఆ తదుపరి వెంటనే మళ్ళీ డిఈఓ ఆఫీస్కి పోయి సార్ నా ఆర్డర్ ఏమైంది అనగానే కాదు ఖచ్చితంగా నువ్వు 20,000 రూపాయలు తీసుకొస్తేనే నీకు జాయినింగ్ ఆర్డర్ ఇస్తాము అని డిఈఓ కరాఖండి చెప్పడంతో ఎంత బతిమలాన్ని కూడా కనుకరించిన డిఈఓని అయ్యో నాకు లేవు సార్ అని చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను యాక్సిడెంట్ అయ్యి కుటుంబ పరిస్థితులు ఆగమ్య గోచరంగా ఉన్నాయి సార్, నాకు దయచేసి నాకు పోస్టింగ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి ఉపాధ్యాయుడు ఎంత బతిమలాన్ని కూడా డిఈఓ పాని ఎంతకు కనకరించలేదు. అయితే దీన్ని ఆయన చాలా ఇబ్బందిగా లోన్ గా ఫీల్ అయ్యి వెంటనే వరంగల్ లో ఏసీబీ రైట్.